ఇందాక మనం చెప్పాం కదండి, ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర చిటపటం అనే వరకు ఉంచుకోవాలండి. చిటపటం అనిన తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకి గోల్డెన్ బ్రౌనిష్ వస్తుంది. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇందులో వేసేసుకోండి. ఆనియన్స్ కూడా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. ఈ చిట్కా ప్రతి ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది. మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు వేసుకోండి. ఈలోపు చికెన్ని వాటర్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం వేసిన పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన అన్నీ పోయేంతవరకు ఉంచి చికెన్ వాటర్ లేకుండా వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా వేయండి. మేము ఇక్కడ బోన్లెస్ చికెన్ వాడామండి, మీరు బోన్తో కూడా యూజ్ చేయొచ్చు. మనం వేసిన మసాలా, గరం మసాలా పేస్ట్, సాల్ట్ ఏదైతే ఉందో అది కూడా చికెన్కి పట్టాలండి. అలా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత చికెన్కి ఆ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు అన్నీ పట్టేలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుందండి, ఎక్స్ట్రా వాటర్ ఏం వేయొద్దు. అదిగోండి కొంచెం వాటర్ వచ్చాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలా చికెన్ మొత్తం పట్టేటట్టు కలపండి. చికెన్లో వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం ఇరిగిపోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇంతకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నాకైతే నేను చేసిన పేస్ట్ మొత్తం ఈ కర్రీకి సరిపోయిందండి. మీరు మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తం ఈ పేస్ట్కి బాగా పట్టేటట్టు కలుపుతూ ఉండండి. ఈ టైంలో కొంచెం వాటర్ పోయాలండి, మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.